హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఈరోజైతే పప్పుచారు చేస్తున్నాను. ఈ పప్పు అనగానే నాకైతే మా అమ్మ అయితే గుర్తొస్తుంది. వీక్లో 3 డేస్ అయితే పప్పే ఉండేదనమాట. అమ్మ నిన్నేగా పప్పు ఉండేవు అని చెప్పి అనేదాన్ని. ఇప్పుడు తెలుస్తుంది అమ్మ చేతి వంట అంత బాగుంటుందని. నిజంగానే మా అమ్మ పప్పు చాలా బాగా వండుతుంది. మా అమ్మ నా దగ్గరికి వచ్చినప్పుడల్లా అమ్మ ఏం కావాలి నీకని చెప్పి వండి పెట్టేది. ఎలాగైనా అమ్మ చేతి వంట అమృతం అనమాట. ముందుగా పప్పు 3 విజిల్ రానిచ్చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కళాయి నూనె కొద్దిగా వేసి ఇక కూరగాయ ముక్కలన్నీ అందులో వేసేసాను. పప్పు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో పప్పు. 3 విజిల్కే చాలా చక్కగా ఉడికిపోయింది. దాంట్లో మనం పసుపు ఉప్పు కొంచెం వేసేసుకొని పప్పు గుత్తితో మెదుపుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కళాయిలో అయితే ముక్కలు అయితే వేగుతున్నాయి అనమాట. కొద్దిగా వాటర్ వేసుకుంటే చక్కగా మెత్తగా ఉడికిపోతాయి ముక్కలు. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి ఇక చింతపండు అయితే పులుసు అయితే వేసాను. మేము కొంచెమే తింటాం కాబట్టి కొంచెం వేసుకున్నాను. కారం కూడా మా పిల్లలు తినరని చెప్పి లైట్గా అయితే కారం వేసాను అనమాట. పప్పు చిక్కదనాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోవచ్చు. తాలింపుకి అయితే నేను వేరే గిన్నె ఒకటైతే తీసుకున్నాను అనమాట. అందరూ ఎల్లుల్లిపాయ అయితే ఎక్కువ వాడతారు తాలింపుకి. నేను మటుకు ఆనియన్సే వాడతాను. నాకు అలా అయితేనే ఇష్టం. ఈరోజు స్కూల్ సెలవు కదా, వీళ్ళకి ఇదే పని ఇక కొట్టుకోవడం. లోపల నేను వంట చేస్తూ ఉంటే వీళ్ళు ఇక్కడ కొట్టుకుంటూ ఉంటారు. లోపల నుంచి నేను అరుస్తూ ఉంటాను, ఏమైంది నాన్న ఏంట్రా అనుకుంటా. మళ్ళీ నా పప్పు అయితే అయిపోయిందండి. బాయ్ అండి.